హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 34. ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. సో అన్ని జోక్స్ బాగుంటాయి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. భర్త: ఇప్పుడు ఎందుకు పుట్టింటికి? భార్య: పెళ్ళై 2 నెలలైనా మీకు వంట చేయడం రావడం లేదుగా, బాగా నేర్చుకొని తర్వాత ఫోన్ చేయండి, వస్తాను. డాక్టర్: ఏమిటయ్యా కళ్ళు అంత లావయ్యాయి? రాము: పోయినసారి వచ్చినప్పుడు ఒళ్ళు పెరగడానికి మందిమ్మన్నాను, మీరు ఏ మంది ఇచ్చారో మరి. భర్త: దేవుడా, వచ్చే జన్మలో నన్ను గాడిదగా పుట్టించు. దేవుడు: కుదరదు నాయన, 2 జన్మల్లో ఒకటే విధంగా పుట్టించడం కుదరదు. డాక్టర్: దగ్గుమందు రాయిచ్చాగా, వాడలేదా? రవి: కొంచెం తాగి చూశా, దాన్ని తాగడం కంటే దగ్గడమే బాగుంది డాక్టర్. టీచర్: శాడిస్ట్ అంటే ఎవర్రా? బాలు: మీరే సార్. టీచర్: ఎందుకురా? బాలు: క్లాసులో అందరూ ఉంటే నిద్రపోయేవాడిని నన్ను లేపి క్వశ్చన్ అడుగుతున్నారు. లక్ష్మి: ఎందుకమ్మా అంత చిన్నపిల్లాన్ని అలా కొడతావు? రజని: మా ఆయన గారాబం చేసి బాగా చెడగొట్టాడు వీణ్ణి. పెళ్ళి కావాలట 4వ తరగతికి, అందుకే పెళ్లి చేస్తున్నాను. మహేష్: మీ ఆవిడ అంత గయ్యాలి కదా, కానీ నువ్వు భలే నోరు ముయిస్తావు, ఏంటా టెక్నిక్? శ్యామ్: వాదన ప్రారంభం కాగానే నువ్వు ఎంత పెద్ద అందగత్తివైనా నీ మాటే చెల్లుతుంది అనుకోకూడదంట, వెంటనే కాఫీ తెచ్చిస్తుంది. కూతురు: నాన్న, నాకు 4 కిలోల బియ్యం, 4 కిలోల మినపప్పు పంపించవా? తండ్రి: ఎందుకమ్మా, ఇబ్బందిగా ఉందా? కూతురు: కాదు, ఇందాక ఇడ్లీ చేద్దామని గూగుల్లో చూస్తే నానపెట్టిన బియ్యం, నానపెట్టిన మినపప్పు గ్రైండర్లో వేయమని ఉంది, అందుకని. తండ్రి: అది నానపెట్టిన కాదు తల్లి, నానబెట్టిన బియ్యం. అత్తగారు: పొద్దున్నే లేచి నీ ముఖం చూసుంటా, అందుకే ఇలా జరిగింది. కోడలు: ఏమైంది అత్తగారు? అత్త: ఇంకేం కావాలి, 3 సంవత్సరాల నుండి వస్తున్న సీరియలు కాస్త అయిపోయింది. టీచర్: కరోనా నేర్పిన పాఠం ఏంట్రా? విద్యార్థి: డబ్బు కన్నా సబ్బు గొప్పదని. కానిస్టేబుల్: సార్, ఇప్పుడే సరైన కాగితాలు లేకుండా వెళ్తున్న మద్యం ఆటోని పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేయమంటారు? సిఐ: ఓకే, మంచిది, అలానే ఓ సోడా ఆటోని, ఓ స్నాక్స్ ఆటోని కూడా పట్టుకోండి, పండుగ చేసుకుందాం. భర్త: నీకిలా రోజు గారెలు చేసి పెట్టమని మా అమ్మ నన్ను కనిపడేసినట్టుంది. భార్య: చాలేండి మీ ఏడుపు, ఆ చేత్తోనే కాస్త అల్లం చట్నీ కూడా చేయండి. So please subscribe and like this channel Om Shiva's World. Please subscribe and like this channel, share this channel. Thanks for watching. Thank you.